రైట్, ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. రోడ్లను నిర్బంధించి నిరసన తెలుపుతున్నారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కార్మిక నేతలను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కిస్తున్నారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కూడా కార్మిక సంఘాలు అయితే ఈ రోజు తెల్లారి నుంచి కూడా ఏదైతే గాజువాక సమీపంలో స్టీల్ ప్లాంట్ గేట్ అయితే నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ధర్నాకి అయితే పిలుపునిచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పూర్తిగా అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ లో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న ఈ యొక్క పోరాటాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రం వెనక తీసుకోవాలి, ఏదైతే ప్రైవేటీకరణ చేయకుండా కూడా ఉండాలంటూ కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి ఏదైతే పోరాడుతున్న ఈ యొక్క కార్మిక సంఘాలు అయితే ఈ రోజుకి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. స్టీల్ ప్లాంట్ ని కావాలనే లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ని లాభాలు లేకుండా కూడా బయటికి సృష్టించడానికి కేంద్రం చూస్తుందంటూ కూడా ఎటువంటి పరంగా మాకు న్యాయం జరగట్లేదు. ఎన్ని రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల కోసమే వచ్చారు, ఎన్నికల మాటే ఇచ్చారు, కానీ ఎవరు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి అయితే ఏ యొక్క రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ లేదంటూ కూడా నిరసన అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా ఈ రోజు చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు లాభాల్లోనే ఉండేది కానీ ఎప్పుడు నష్టాల్లో లేదు. మాత్రం కావాలనే ప్రైవేటీకరణ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది, కానీ ఎలక్షన్ల ముందు మాత్రం కేవలం ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలోనే వెనక తగ్గుతున్నారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం ప్రైవేటీకరణ చేస్తామంటూ కూడా కేవలం కేంద్రం అయితే చాలా నిక్కచ్చిగా కూడా నించున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ లేదంటూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అంటూ కూడా ఎవరు ఆర్పట్లేదంటూ కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కార్మికులందరూ పూర్తిగా నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే కావాలనే ఈ యొక్క బొగ్గు సంబంధించి కూడా బొగ్గు రవాణా అనేది కూడా ఎక్కువగా స్టీల్ ప్లాంట్ నుంచి వెళ్లే పరిస్థితి కనబడుతుంది. కావాలనే ఇటువంటి పరంగా కూడా స్టీల్ ప్లాంట్ మార్పు రావడానికి కావాలి ఈ యొక్క ప్రైవేటీకరణ విషయాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారంటూ కూడా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కార్మికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే 1000 కోట్లు విడుదల చేయాలి కేంద్రం, 1000 కోట్లు విడుదల చేస్తే స్టీల్ ప్లాంట్ అనేది కూడా లాభాల్లో పరిగెడుతుంది అంటూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంతో మాట్లాడాలి, ప్రైవేటీకరణ నిర్ణయం అనేది కూడా కేంద్రం వెనక్కి తీసుకోవాలి ఆ మాట అంటూ కూడా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క విషయంలో అయితే కేంద్రంతో మాట్లాడాలంటూ కూడా ప్రైవేటీకరణ విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. వెలుగా